హాయ్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఈ ఎపిసోడ్లో మనం గాంధారితో ధృతరాష్ట్రుడి వివాహం గురించి మాట్లాడుకుందాం. అయితే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు అంబిక, అంబాలికలకి ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు దేవర న్యాయం వల్ల పుడతారు. వీళ్ళకి భీష్ముడు అన్ని విద్యలు నేర్పిస్తాడు. వీళ్ళు పెళ్లి వయసుకు వస్తారు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు కాబట్టి మొదలు ధృతరాష్ట్రుడికి పెళ్లి చేద్దామని పెళ్లి పిల్ల గురించి వెతుకుతా ఉంటే గాంధార రాజ్యపు రాజు సుబలుడి కూతురు అయిన గాంధారి గురించి, అలాగే ఆమె ఆ మహాశివుడి దగ్గర నుండి 100 మంది కొడుకులను కనే వరం పొందిన అని తెలుసుకొని గాంధార రాజ్యం వెళ్ళి సుబలుడిని మీ బిడ్డని మా ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. అయితే ధృతరాష్ట్రుడికి కళ్ళు కనబడవని తెలిసి కూడా కురువంశంతో సంబంధం కావాలనే ఉద్దేశంతో పెళ్లికి ఒప్పుకుంటాడు సుబలుడు. పెళ్లి అయిన తర్వాత గాంధారికి తన భర్తకు కళ్ళు కనబడవని తెలుసుకొని తన భర్త చూడలేని ఈ ప్రపంచాన్ని ఆమె కూడా ఇకపై చూడను అని, జీవితాంతం కూడా ఇక చూడొద్దు అని అనుకుని గాంధారి తన కళ్ళకి గంతలు కట్టుకొని జీవితాంతం అలానే ఉంటది. ఈ విధంగా ధృతరాష్ట్రుడు గాంధారి పెళ్లి మహాభారతంలో ఒక కీలకమైన సంఘటనగా నిలిచింది.